వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్ సంబంధించి షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఈమెయిల్ వస్తుందా లేదా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది టుమారో 1 PM తర్వాత అందరికీ ఓపెన్ అవుతుంది. బట్ అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ అయితే క్రాష్ అవుతుంది. వెబ్సైట్ సర్వర్ ఇష్యూ వల్ల ఓపెన్ అవ్వదు. కాబట్టి మీ డివిజన్ అయితే కామెంట్ చేయండి. షార్ట్ లిస్ట్ పీడిఎఫ్ అయితే నేను మీకు కామెంట్లు ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ అయితే మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క షార్ట్ లిస్ట్ పీడిఎఫ్ అనేది 1 PM తర్వాత వస్తుంది. కాబట్టి 1 PM కాగానే మీరందరూ రెడీగా ఉండండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 48 అవర్స్ లోపు ఈమెయిల్ అయితే వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే. లిస్ట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టయితే 10 to 15 డేస్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి మీ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇంకా కంప్యూటర్ సర్టిఫికేట్ వచ్చేసి మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇదైతే మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఉంటే సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఏమైనా కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు తీసుకెళ్లాల్సింది 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక ఆధార్ కార్డ్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. వీటితో పాటు మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లోకి వెళ్ళండి. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మాత్రమే మీ మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఎవరైతే అసిస్టెంట్ సివిల్ సర్జన్ హోదా కలిగి ఉంటారో ఆ యొక్క ప్రభుత్వ డాక్టర్ సంతకం ఉండాలి. అలాగే ఆ యొక్క హాస్పిటల్ స్టాంప్ కూడా ఉండాలి. మీరు ప్రైవేట్లో తీసుకున్నట్టయితే ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది చెల్లదు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షార్ట్ లిస్ట్ కూడా ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ షార్ట్ లిస్ట్ కంప్లీట్ కాగానే 15 to 20 డేస్ లోపు సెకండ్ షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో అలాగే మిగిలిన పోస్టులు ఉంటాయి కదా, వాటి కోసం సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇది మార్చ్ 3వ వారంలో ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే షార్ట్ లిస్ట్ కాలేదో వారు నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు సెకండ్ షార్ట్ లిస్ట్ కూడా వస్తుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ రాగానే సర్వర్ బిజీగా ఉండొచ్చు. కాబట్టి మీరు అప్లై చేసిన సర్కిల్ అయితే నా కామెంట్లు ప్రొవైడ్ చేయండి. నేను ఆ యొక్క సర్కిల్కి సంబంధించి డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. రేపు 1 PM రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.